మీరు గిఫ్ట్లు కొనే ప్రోగ్రాం పెట్టకపోతే ఈ పాటికి అన్నవరం చేరేవాళ్ళం. మీకేంటి బాబు, మీరు ఇంటి మనుషులు, వెండి కంచం లాంటి వాళ్ళు. తినగానే శుభ్రంగా కడిగేసి భద్రంగా బీరువాలో దాస్తారు. మా బతుకులు అలా కాదు కదా, అతిథులం, అరిటాకు లాంటి వాళ్ళం. తినేసి మడతేసి బయటపడేస్తారు. అలా కాకుండా మీ వాళ్ళ గుండెల్లోకి షిఫ్ట్ అవటానికి ఈ గిఫ్ట్స్. మరి దుబాయ్లో కాకుండా ఇక్కడ ఎందుకు కొన్నారండి? అండియా? కృష్ణ కృష్ణ అండి అని పిలుస్తుంది. మన భారతదేశంలోకి అడుగు పెట్టగానే ఎంత మార్పు వచ్చిందో చూసావా? బూతు తప్ప తన నోటి వెంట ఏ కూతారాని అమ్మాయి అండి అని పిలుస్తుంది. మర్యాద పుట్టింది మన మట్టిలోనే కదా గురుగారు. బి ఇండియన్ బై ఇండియన్ అన్నారు కదమ్మా, అందుకే ఇక్కడ కొన్నాను. మరి అక్కడ సంపాదించి ఇక్కడ ఎందుకు పంపిస్తున్నారండి? చూడమ్మా, నాసాలో పనిచేస్తున్నా కదా అని అబ్దుల్ కలాం రాకెట్ తెచ్చుకున్నాడా? నాలెడ్జి తెచ్చుకున్నాడమ్మా. నేను అంతేరా. విడిపోయా ఉనక కలాంకు కంపారిజన్ అన్నడా? అరివి కట్ట నాయే, తేనం పెట్ట తిరుడా, పాండి బజార్ పోయికి గాడిదా. మర్యాదకి ఆయుష్ ఇంత తక్కువ? స్నేహ, గురుగారు నాలు అనొచ్చా? కృష్ణ, నీది బాగా లేట్ రియాక్షన్ కృష్ణ. అంతా అన్నాక ఆపుతావేంటి? మెరిసే మెరుపులు చూడగలమే కానీ ఆపగలమా గురువు గారు? బూతు అంతే, ఫ్లో కట్ చేయలేము. ఓహో కరెక్టే. తనకి ఎన్ని లాంగ్వేజ్లు వచ్చు? ఎయిర్ హోస్టెస్ కదా, సీటుకో లాంగ్వేజ్ వచ్చు. ఓ, మదర్ లాంగ్వేజ్ ని అదర్ లాంగ్వేజెస్ డామినేట్ చేస్తున్నాయన్నమాట. కృష్ణ, ఓ పని చేద్దామయ్యా. ఆవిడ నన్ను తిట్టడం, నేను పట్టడం, నువ్వు ఆపటం ఏమీ బాగలేదు. నా దగ్గర దూదుంది, దీన్ని నా చెవిలో పెట్టుకుని హాయిగా పడుకుంటానయ్యా. కృష్ణ, వీడు భూమికి బరువు, నీకు గురువులా అయ్యాడు. పనికి వాళ్ళ గురువు. కృష్ణ, నువ్వే కాదు, ఆ బూతుల్ని ఈ దూది కూడా కంట్రోల్ చేయలేకపోతుంది. మీరు దూది నా చెవిలో పెట్టారు గురుగారు. ఓహో, ఆ తిట్టు తట్టుకోలేక ఏది ఎక్కడ పెడుతున్నానో నాకు అర్థం కావట్లేదు. ఈసారి నా దూది నా చెవిలో పెట్టుకుని నేనే పడుకుంటా. చిన్న స్కిడ్ కి స్కిడ్ అక్కడ పడ్డాడు. అయ్యో కృష్ణ, మనకి ఎక్స్ట్రా లగేజ్ అవసరమా? లాగి రోడ్డు మీద పడేద్దాం, ఈ లారీ తొక్కేస్తుంది. పాపం పెద్ద ఆయన తట్టుకోలేడేమో. పోనీ ఇంకో ఆప్షన్ చెప్పు. నెయిల్ పాలిష్ కుక్లు కల్పించేనా? ముదురు బాడీ కదా, పని చేస్తుందా? ఇంకో ఆప్షన్ చెప్పు. నా గురించి మీరే ఆప్షన్స్ మాట్లాడుకుంటున్నారు. వెరీ గుడ్. నువ్వు గట్టిగా పట్టుకో, నేను నైఫ్ తో కసా కసా పొడి చేస్తా. ఫింగర్ ప్రింట్స్ కేసు అవుతుందేమో. పోనీ చేతి గ్లౌజ్ వేసుకోమని కంఫర్టబుల్ గా పొడి చేస్తుంది. ఈ ఐడియా ఏదో బాగుంది. గురువు గారు, మీరు ఏం జరుగుతుంది ఇక్కడ? వాట్ డిస్కషన్ ఈస్ గోయింగ్ ఆన్? ఈ అమ్మాయి మిమ్మల్ని వేసేస్తానంటుంటే ఆపుతున్నా గురువు గారు. ఆపుతున్నట్టు లేదు కృష్ణ, లేపుతున్నట్టుంది. అంటే చెవిలో దూది పెట్టుకున్నారని. ముక్కులో దూది పెట్టి నా పాడగట్టి గోవిందా 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 అని తీసుకెళ్దాం అనుకుంటున్నావా? ఏమి టైమింగ్ డెవలప్ చేశావు కృష్ణ? అసలు నాయన కలెందుకు పడుతున్నావు? మన ఇద్దరు సేమ్ పించా. ఆడ అసలే లవ్ ప్రాబ్లం లో ఉన్నాడు. లాగౌట్ ఇచ్చాడు అనుకో. రాజా, నువ్వు నన్ను లవ్ చేయక్కర్లేదు. హాయ్ ఫోక్స్. నువ్వేంటి మొహం మట్టకడిసిలా పెట్టావు? నేను 6 నెలల నుంచి జానికి అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. కానీ ఆ అమ్మాయి నుంచి మాత్రం ఏ రెస్పాన్స్ లేదు. నేను 6 నెలలుగా రూమ్కి రమ్మంటున్నాను, ఒకసారి వచ్చావా? రేయ్, నువ్వు మధ్యలో మాట్లాడితే నీ పీక కట్ చేస్తాను. నోర్మోయ్. అవును, ఎన్ని రోజులు ఈ విషయం ఎందుకు దాచేవరా? అంటే లవ్ మ్యాటర్ కదా, సీక్రెట్ గా మెయింటైన్ చేద్దామని. అవునరా, లవ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ గుర్తుకురారు. అదే లవ్కి ప్రాబ్లం వస్తే మాత్రం ఫ్రెండ్స్ కావాలి. మ్యాటర్ ఏంటో డీటెయిల్గా చెప్పు. ఏంటి రాజా, మున్సిపాలిటీ చేత బ్యాగ్లెస్ తిరుగుతున్నావు? నోర్మోయ్, ఫ్రాక్ చిరిగిపోద్ది. ఒరే, ఇది చెత్త కాదురా,
నా జానకి తీపి జ్ఞాపకాలు. ఇది చూడు ఇది చూడు ఇది చూడు ఇద్దరు తెలుసా ఇద్దరు తెలుసా. అది కాదు, ఇదిగో 5 నెలల కిందట నా జానకి తలలో జారిపడిపోయిన మల్లెపూలు. ఇదేంటి తెలుసా, 4 నెలల కిందట నా జానకి తిరిపడేసిన ఐస్ క్రీమ్ కప్పు. ఇదేంటి తెలుసా, 3 నెలల కిందట మా జానకి బస్సు ఎక్కుతుంటే తెగిపోయిన చెప్పు. ఇంకో మాట మాట్లాడితే ఏరా 6 నెలలుగా అమ్మాయి వెనకాల తిరిగి తెగిపోయిన చెప్పులు తిని పారేసిన కప్పులు ఏరుకుంటావా? రేయ్, రేపు గాన అమ్మాయికి విషయం చెప్పలేదనుకో నీ చేత విషయం కలిపిన బియర్ తాగిచ్చేస్తాను. జాగ్రత్త రే. అది కదా చెప్పి రేపే మన అమ్మాయిని కలుస్తున్నావు, ప్రేమ మ్యాటర్ చెప్పేస్తున్నావు అంతే. ఏమండి ప్రతాప్ గారు, లాస్ట్ మంత్ రెంట్ బ్యాలెన్స్ ఉండిపోయింది. ఏంటి బాబు ఇది? కోపం వస్తే 4 మాట్లాడండి, 4 పేకండి. ముందు పూర్ణ వేరు, ఇప్పుడు పూర్ణ వేరు. తీసుకోండి సార్. ఈ మార్పేదో నేను ఇక్కడ ఉన్నప్పుడే వస్తే ఎంత బాగుండేది బాబు. ఏం జరిగిందండి? ఏం జరగలేదు బాబు, నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడికి? అదే పల్నాడు ఏరియా, మాచర్ల మండలం, ఇరగవరం. అరే మా ఊరే. మీ ఊరా? ఎందుకు మీరు అక్కడ ఎక్కడ ఉన్నారు? అది మా బ్యాంక్ వాళ్ళ క్వార్టర్స్ ఉంటాయి కదా బాబు, అక్కడ ఉంటాను. బ్యాంక్ క్వార్టర్స్ లో ఉండడం ఏంటండి, మీరు మా ఇంట్లో ఉండాలంతే. బాబు ఊరుకోండి. వద్దొద్దు. నిజంగానే క్వార్టర్స్ లో ఉంటాను అనుకున్నారా? చచ్చినా ఉండను, నాకేం అవసరం, వాళ్ళ ఇంట్లోనే ఉంటా. 1,50,000 ఖర్చు పెట్టి ట్రాన్స్ఫర్ తెప్పించుకున్నాను. 1,50,000కి 3 రెట్లు వసూలు చేయకపోతే నేను వీర ప్రతాప్నే కాదు. మీరు మా ఇంట్లోనే ఉంటున్నారు అంతే. అలాగే బాబు, నువ్వు మరింత గట్టిగా చెప్పి అమ్మను ఒప్పించిన తర్వాత నేను వేరే చోట ఎందుకుంటాను? తప్పకుండా మీ ఇంట్లోనే ఉంటాను. వెరీ గుడ్. రే గోవిందో, మట్ట గిడిసెలు చుక్కు పీతలు పెట్టావా? పెట్టానయ్యా. రే రాంబాబు, దంపుడు బియ్యం పనస పుట్టు పెట్టావా? పెట్టాను సార్. విసుకుంటావేంట్రా? చెక్ చేసుకోవద్దా? లిస్ట్ చూసుకోండి సార్, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. ఫిష్ ఓకే, మటన్ ఓకే, నూనె. పెళ్లి భోజనాలకు ఫుడ్ మెటీరియల్ సప్లై చేస్తున్నట్టు ఏంటి ఇదంతా? గారు మామూలు సార్, నెల మాకు ఇది మామూలే సార్. ఇవ్వకపోతే ఏం చేస్తాడంట? అయ్యో బాబోయ్, మా మటన్ తిని మలేరియా వచ్చిందని, చేపలు తిని చేతులు పడిపోయాయని, పుచ్చకాయలు తిని పోలియో వచ్చిందని పిచ్చి కేసులు శ్రాపలేస్తారు కదా సార్. పిచ్చి వాగుడు మీరును. ఏదో వాళ్ళ అభిమానం సార్. అబద్ధం సార్. ఏ గారు మీకేం కావాలో కూడా చెప్తే. నాకేం కావాలో చెప్తాను వినండి. ఇన్నాళ్ళు ఎస్ఐ గారికి సంతర్పణ చేసిన సామాన్ లిస్టు, వాటి బిల్స్ విత్ ఇంట్రెస్ట్ ఇస్తే మొత్తం కట్టేస్తాను. ఆయన మీరు ఎందుకు కడతారు సార్? నేను ఎందుకు కడతాను రా, ఆయన ప్రావిడెంట్ ఫండ్ లోంచి కట్ చేస్తాను. అడిగేవాడు లేడు కదా అని దోచుకు తింటాం అలవాటు అయిపోయింది. ఇంకోసారి ఇలాంటివి నా నోటీస్కి వస్తే ముసలోడిని కూడా చూడకుండా మావోయిస్ట్ ఏరియా ట్రాన్స్ఫర్ చేయించేస్తానని చెప్పి ప్రభా. దక్షిణామూర్తి గారు చెప్పర్లేదు, వినబడింది. ఎప్పుడు లేదు కొత్తగా డబ్బులు ఏంటి సార్? వద్దండి. ఇచ్చినప్పుడు తీసుకోవాలి, మళ్ళీ ఇంట్రెస్ట్ ఎప్పుడు కొడతాడు? తీసుకో. అందరికీ ఇస్తాను. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఆ అమ్మాయి ఏమండి స్వీట్లు పంచుతుంది కదరా. ఓ ఆ అమ్మాయా? ఎలా ఉంది? బానే ఉందండి. బానే ఉంటావంటే అదిరిపోతేనే. అంతేమదిరిపోయిందండి. అంతేమదిరిపోయిందంటే కలర్ తో పాటు క్యారెక్టర్ ఉంది. వెరీ రేర్ క్వాలిటీ అది. ఆ అమ్మాయి క్యారెక్టర్ మీకే తెలుసండి. ఇంత హీట్ లో కూడా స్వీట్లు పంచుతుంది. ఆ ప్రూఫ్ చాలదు క్యారెక్టర్ క్యాచ్ చేయడానికి. అయితే ఇప్పుడు ఏమంటారు సార్? ఏం లేదురా, లైఫ్ అంతా కేడీ అదోలతోనే సరిపోయింది. మనకి ఏజ్ వచ్చేసింది, ఎవరినో కొంచెం చూసుకోవాలి కదా. అంటే మీరు అమ్మాయిని? మరి అదే కదరా. అది వెంటనే వెళ్ళి సెట్ చేసేస్తారు. ఒరే మీ సీఏ గారంటే నీ గొప్ప, వాళ్ళకి మనం నచ్చొద్దు. నచ్చకపోవడానికి మీకేం తక్కువ అండి? అమ్మాయి కలరు క్యారెక్టర్ ఉంటే మీకు ఎక్స్ట్రాగా గ్లామర్ గట్స్ ఉన్నాయి కదా. అంతేనంటావా? అంతే సార్. మరి తగ్గొట్టి. ప్లీజ్ సరోజా, సరోజా నిన్నే. సరోజా ప్లీజ్. ఏంటి నీ ప్రాబ్లం? హార్ట్ ప్రాబ్లం. అది నీకు ఇచ్చి 6 నెలల నుంచి నీ వెంటే పడుతున్నాను. నువ్వేమీ ఇరిటేట్ అవుతున్నావు. ఆ డిప్రెషన్ తో 5-6 సార్లు సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాను. ప్రొఫెషన్ డాక్టర్, లొకేషన్ హాస్పిటల్ అవడం వాళ్ళ చావులో కూడా ఫెయిల్ అయ్యాను. దయచేసి ఎప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకో. డాక్టర్ గారికి కట్ అవ్వలేదంటే ఇంకా మనకేం కట్ అవుద్ది? చూడమ్మా డాక్టర్ చక్రవర్తి, ఈ డాక్టర్లన్నా యాక్టర్లన్నా నాకు చిరాకు. ఓహో, ఈ రోజుల్లో అమ్మాయిలకు పోలీస్ అంటే పిచ్చ క్రేజ్ అండి. ఇంకా పోలీసులు పోస్ట్ మ్యాన్లు అయితే ఆ పేర్లు వినగానే వరుస పెట్టి వాంతులు వచ్చేస్తాయి. పైగా నాకంటూ కొన్ని ఆశయాలు, లక్ష్యాలు ఉన్నాయి. అనవసరంగా నా మీద ఆశలు పెట్టుకోకు. సరోజా, సరోజా. అమ్మాయి ఏం చెప్పిందో విన్నావా ప్రభా? పోలీసులంటే వాకంట. అయితే ఏంటంట? ఏం లేదు, నచ్చిన అమ్మాయి దొరకపోతే ఆ నరకం మామూలుగా ఉండదు. ఇలాగే నా ఫ్రెండ్ ఒకడు లవ్ లో ఫెయిల్ అయి సీలింగ్ ఫ్యాన్ కి లుంగితో ఊరేసుకుని చచ్చిపోయాడు. ఈయన ఫ్రెండ్ అంటేనే తెలుస్తుంది ఆడెంత పన్నుడో. మనకు ఆ పరిస్థితి రాదని చెప్పు ప్రభా. అన్నితో ఎన్కౌంటర్ చేసినంత ఈజీ కాదు గర్ల్స్ ని పడేయడమని చెప్పు ప్రభా. ఆ అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్పేలా చేస్తానని చెప్పు ప్రభా. ఇంపాసిబుల్ అని చెప్పు ప్రభా. బోనస్ గా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి బతిమాలేలా చేస్తానని చెప్పు ప్రభా. బీపీ ఎక్కువైపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అదే జరిగితే గుండు కొట్టించుకుని గాడిద మీద ఊరేగుతానని చెప్పు. అయితే ఆ బోడి కొండకి రెడీ అయిపోమని చెప్పు ప్రభా. ఒకసారి చేయబట్టుకుంటున్నావు నువ్వు? అది కాదండి బాబు, ఆ ముస్లింతో ఛాలెంజ్ చేశారు, బానే ఉంది. అసలు పోలీసులు అంటేనే అసహించుకునే అమ్మాయిని ఎలా సెట్ చేస్తారు? సెట్ చేయాలంటే స్కెచ్ చేయాలి. స్కెచ్ చేయాలంటే ముందు ఆ అమ్మాయి డీటెయిల్స్ సెట్ చేయాలి. రాజా, మల్లేష్ అన్నావు కదా,
అతనెవరు? వాడొక ఫెంటాస్టిక్ జూనియర్ ఆర్టిస్ట్. వాడు ఉట్టి మలేష్ కాదు, ఫిట్స్ మలేష్. వాడికి ఎక్కువ సంతోషం వచ్చినా బాధ వచ్చినా వెంటనే ఫిట్స్ వచ్చేస్తుంది. వాడిని ఎలాగైనా ఆ జాంబవతికి బుక్కులాగా తగిలిద్దామని స్కెచ్ వేసి నీలాంటి తమిళ హీరో కోసం ఎంత కాలం నుంచి ఎదురు చూస్తున్నానో. నువ్వేంటి, చాలా మంది అమ్మాయిలు ఎదురు చూస్తుంటారు. పాతాళ భైరవి సినిమాలో రామారావు హీరోయిన్ తో కాపురం చేస్తాడే గాఢంగా, అలా చెయ్యాలి. ఆయనేంటి యమదొంగలో జూనియర్ ఎన్టీఆర్ కూడా కాపురం చేస్తా. నాకు డైలీ మీరు ఉండాలి. అంటే పెళ్ళంతా డైలీ కాకపోతే పార్ట్ టైం చేస్తారా? జీవితాంతం ఎత్తుకొని తిప్పుతారు కదా. నేను మనిషినమ్మా, క్రేన్ కాదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది. మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి, మిమ్మల్ని కౌగిలించుకుంటాను. ఈ రోజు నుంచి మీరే నా హీరో. ఈ రోజు నుంచి నువ్వే నా హీరోయిన్. కమ్ ఆన్, హగ్ మీ. కమ్ ఆన్ పడుకోరా, హగ్ మీ. పడుకోరా. పాపిస్తుదానా, ఎలుగు పట్టలాగున్నావు. ఏం చేసావే వీణ్ణి? హంతకురాలా చంపేశావు కదా. నేనేం చేయలేదు, నాకే పాపం తెలీదు. నోరు మోయ్. పున్నమి నాగులో పాము కాటేసి నొరుగొచ్చినట్టుగా వీడి నోట్లో కూడా నొరుగొస్తుంది. ఎక్కడ కాటేసావే? ఏ పాటలో గుద్దేశావే? షాంపూ మింగాడేమో. దేవుడి మీదొట్టు, నేనేం చేయలేదు. గోవిందు, దయచేసి ఈ విషయం ఎవరు చెప్పకు, నీ కాలు పట్టుకుంటాను. అది నా తొడ. అంటే వంగలేనని. అయితే ఒక కండిషన్. రెండు చెప్పు. వాడు చాలా చెప్పు. వీడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు నా సంగతి చూసుకో. అంటే నేను నిన్ను లవ్ చేయాలా? ఓసే బీకరంగా ఉన్న సింటెక్స్ ట్యాంక్ దానా, వాడిని మిగడం కాకుండా నన్ను కూడా మింగేది అనుకుంటావే. నేను చెప్పింది మాత్రం చెయ్యి. సరే చెప్పు. ఓ వైదేహికి నా మీద లవ్వు పొంగి పొర్లేలాగా చెయ్యాలి. సరే. ఇప్పుడు నేను వైదేహిని ఒంటరిగా కలుసుకోవాలంటే ఎలా? రోజు పొద్దున్నే డాన్స్ క్లాస్ కి వెళ్తుంది, అక్కడైతే కలవచ్చు. వెరీ గుడ్. వీడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడి నుంచి దొర్లుకుంటూ వెళ్ళి. ఇంకెప్పుడు తమిళ హీరోలు నమ్ముకోను. అందుకే తెలుగు హీరోలు నమ్ముకోండి, బాగుపడతారు. అలా జరిగిన వెంటనే వాడికి కొబ్బరి నీళ్ళు తాగిపిచ్చి వాడి ఊరికి పంపించేశా. ఇక ఇటు ఆ జాంబవతి నా వైదేహి దగ్గర ఫుల్ బిల్డప్ ఇచ్చేసింది. ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఫస్ట్ నన్ను ఒక ఎలిజిబుల్ బ్యాచులర్ గా తయారు చేసి పంపించండి. ఆ పని నేను చూసుకుంటాను. ఓ, అప్పుడు నువ్వు ఎందుకు పనికిరాని ఏదో నా అమ్మాయి నమ్మిస్తావు. ఆ అమ్మాయి నన్నే చేసుకుంటుంది. దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, అంతేనా? కాదు, ఇంకో పెళ్లి సంబంధం చూస్తాను అంటుంది. అందుకే తొందరొద్దు. ఆ పెళ్లి చూపులకి వెళ్ళగానే బయటికి వెళ్ళి డిన్నర్ చేద్దాం అంటుంది. అప్పుడు అమ్మాయికి నచ్చేలా బిహేవ్ చేస్తాను. ఓ, అప్పుడు ఆ అమ్మాయి నిన్ను చేసుకుంటుంది, నేను వేరే సంబంధం చూసుకోవాలి. వద్దండి బాబు, దీనికే నా దుంప తెగిపోతుంది. పిచ్చి ఉదయ్ గారు, మ్యాటర్ కొంచెం ముందుకు వెళ్ళి ఆ అమ్మాయి నన్నే చేసుకుంటాననే తరుణంలో కొన్ని మనసు విరిచే విషయాలు ఆమె ముందు పెడతాం. అప్పుడు అమ్మాయి మనసు విరిగిపోతుంది, జీవితంలో పెళ్లే చేసుకుని ఉంటుంది. అప్పుడు మన ఇద్దరం వేరే సంబంధాలు ఎత్తుకోవాలి. ఇంకా సంబంధాల ప్రస్తావన లేకుండా మేనేజ్ చేసేయండి బాబు. మరీ అంతగా విరిచే ఉదయ్ గారు, కొద్దిగా ఏటవాళ్ళుగా బేట పడేటట్టు చేస్తాం. నేను ఇలా మనసు బేట వార్చేలోగా మీరు ఏ కాఫీ షాప్ లోనో బిర్ల మందిర్లోనో కలిసి మంచి ఫ్రెండ్ అయిపోతారు. నేను సీన్ లోంచి తప్పుకోగానే ఆ అమ్మాయి మీ దగ్గరకు వచ్చి సారీ అండి, మీకన్నా మంచి వాళ్ళు దొరకడం కష్టము అంటుంది. అప్పుడు మీరు బడే బడే దేశం మే ఐసి చోటీ చోటీ బాతి హోతీ రహతీ హై అంటూ క్షమించేస్తారు. అప్పుడు దిల్ వాలే ఎలాగోలా దుల్హనియా లే జాయేంగే. డన్ డన్ డన్. రేయ్, నీళ్లు పట్టావా? నేనే నీళ్ల లారీలా కార్చుకుంటూ తిరుగుతున్నాను. నేనెలా నీళ్లు పట్టనురా? రేయ్,
ఆరెంజ్ జ్యూస్ ఏమైందిరా? ఆరెంజ్ జ్యూస్ అది థిక్గా ఉండడంతో మ్యాంగో జ్యూస్ అనుకున్నాను. ఆ మాత్రం టేస్ట్ తెలీదా? తీసాననేగా అన్నాను, తాగేనని చెప్పలేదుగా. అమ్మ నాకు అంటే నా 140 రూపీస్ జ్యూస్తో నీ గూ కడుక్కున్నావా? కడుక్కునే తొందరలో రేటు చూడలేదురా. కావాలంటే నీకు ఇంకోటి కొంటానులే. ఇకపై జ్యూస్ ఎలా తాగనరా? జ్యూస్గా కాకపోతే పండుగ తినరా పిచ్చనాయాలా. రే మామా, రే జ్యూస్తో కడుక్కోవడం వల్ల చీమలు పడుతున్నాయిరా. ఆ చీమల మంది తెచ్చి చుట్టూ జల్లిపోరా. నా జ్యూస్తో కడుక్కున్నావుగా, నీ గూ చిరిగి చాటైపోని. ఖాళీగానే ఉన్నారుగా, ఈ మురికి బట్టలన్నీ తీసుకెళ్లి వాషింగ్ మిషన్ లో వేయొచ్చు కదా. అవన్నీ నువ్వు చేసుకోవాలి, నేను కాదు. ఏం పోస్ట్ వచ్చింది? ఇది పత్రిజీ బాబా అయిపోది. దాన్నెందుకు బాత్రూమ్ లోకి తీసుకెళ్తున్నారు? స్నానం చేసి పూసుకుందామని. ఇందాకే కదా మీరు స్నానం చేశారు. సోప్ రాసుకోవడం మర్చిపోయాను. ఇందులో ఉన్న ఫోటోలు నీ ప్రియమైన భార్యకి అందకుండా ఉండాలంటే ప్రతి నెల మాకు 10,000 రూపాయలు పంపించు. ఎక్కడికి ఎప్పుడు అనేది తర్వాత చెప్తాం. నో పోలీస్. అయ్యిందా? వస్తున్నా, స్నానం చేస్తున్నాను. ఏమండి ఏంటా సౌండ్? ఆ సౌండ్ నాది కాదు బంగారం, పై వాళ్ళది. పైన మిస్టర్ జేకే, మిస్టర్ జేకే, మిస్టర్ సీను, సీను. నానా నాకు ఏమైందమ్మా నీకు? కత్తుల కోట, ఏ దారి కనిపించని సోట, కొనుకుండదు కంటికి ఏ పూట. ఓయా ఆకాశవాణి కడప కేంద్రం మనోరంజని కార్యక్రమంలో తర్వాత పాట చెంచులక్ష్మి సినిమా నుండి పాడిన వారు ఘంటసాల చిట్టి. లెక్క చెప్పగలవా, నీ ఆయువు లెక్క చెప్పగలవా, బిక్కు బిక్కుమని తెల్లవారి పని చక్క పెట్టగలవా, అందాక ఉక్కబట్టగలవా, లెక్క పెట్టగలవా, ఆ చుక్కలు లెక్క పెట్టగలవా, చావు తప్పి నువ్వు బతికి బయటపడి బట్ట కట్టగలవా, అందాక ఉక్కబట్టగలవా.
మీ నడు నొప్పి? అరే భలే తగ్గిపోయిందండి. వాట్ ఏ వండర్. అయితే బయలుదేరదామాపా. నొప్పి తగ్గిపోయినది కదపా, బయలుదేరదామా? అబ్బే పొద్దుటే ఎందుకులేండి, పని జరగడం ముఖ్యం గాని ఏ టైం అయితే ఏంపా. పద. బ్యాగ్ తెచ్చుకుని వస్తాను. సిద్ధంగా ఉందప్పా. స్నానం చేసి వస్తానండి. ప్రేమ ఎంత మధురం బాబా, ప్రియురాలు అంత కఠినం. హాయ్ ప్రియా, నేను అనుకున్న దానికన్నా 10 నిమిషాలు ముందే వచ్చావు. నీ తొందర చూస్తుంటే లవ్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగినట్టుంది. లవ్ మ్యారేజ్ నా వల్ల ఆగిపోతుందన్నావు, అసలు ఎందుకు పిలిచా? వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి. సరిగ్గా పెట్టు. ఎవరు వాళ్ళు? నీ ఫ్రెండ్సా? కాదు. మరి నా ఫ్రెండ్సా? కాదు. మరి ఎవరు? కస్టమర్స్. కస్టమర్స్? నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తా. నా గురించి నీకు తెలిసిన యాంగిల్ వేరు, ఈ ప్రపంచానికి తెలిసిన యాంగిల్ వేరు. ఇదే నా అడ్డా. నేను ఇక్కడ పెళ్లి చేస్తూ ఉంటాను. ఎలా చేస్తానో ఇవాళ లైవ్ లో చేసి చూపిస్తాను. ఎరా అని రెడీగా? నీదే లేటు. షీ ఈజ్ మై ఫ్రెండ్. నమస్తే అండి. ప్రియా ప్రియా ఏది నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు? ఆ ప్రియా ఈ టైం బాగుందా? పదండి పదండి, రావు కాలం వచ్చేస్తుంది, మొదలెట్టండి. పదండి. ఆగండి. ఫస్ట్ ప్రోగ్రామ్ మీ బామ్మర్ది మీ కాళ్ళు కడుగుతాడు. రోడ్డు మీద చూసినది పంచతో నేను రోమియోగా మారినది. అబ్బా ఇవో థ్యాంక్ యూ అండి. చెంబు పగిలిపోద్దండి. బామ్మది డబ్బులు ఎవరో మీరు చీప్ గా 500 ఇచ్చారేంటి? 1000 రూపాయలు ఇవ్వండి. 1000 రూపాయలు మనం అసలు మాట్లాడుకుని 500 1000 అడుగుతున్నాడు. నన్ను ఇన్వాల్వ్ చేస్తారేంటండి? మీ బావ బామ్మర్దుల మధ్యలో 100 ఉంటాయి. 100 ఓకే, 1000 అడుగుతున్నాడు. 1000 అడిగాడా? అవునండి. ఇచ్చేయండి. నేను ఇవ్వను. ఇవ్వా 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని ఇలాంటి బావతో నీ పెళ్ళి ఏంటమ్మా? బాన్స్ఫోర్డ్ పీటర్ గారితో నీ పెళ్ళి అద్భుతంగా చేస్తారు. ఎవరికి కావాలా మీ అమ్మాయి? మాడికి ఏం తక్కువ, కలర్ తక్కువ, హైట్ తక్కువ, బట్టతలు 1000 రూపాయలు అడుగుతావా? ఈ పెళ్ళే మా కోసం లేదు. ఎవరండి? మీరు నీ తరపున. నా తరపున కూడా పెట్టారు. అల్లుడు అన్ని నేను చూసుకుంటా, నోరు మూసుకో. మేరీ ఓకేనా? ఇచ్చే చారి. లేకపోతే పీటర్ గారికి పెళ్లి ఇస్తున్నాగా. ఇదిగా బావా చెల్లె, బావ నాకు తెగ నచ్చేసాడు. నీ సెలక్షన్ సూపర్. నెక్స్ట్ ప్రోగ్రామ్ లోపల. ఆగండి ఆగండి. మీరు అడిగినట్టే 2 మతాల ప్రకారం పెళ్లి చేస్తున్నాం. ఇక మీ ఇద్దరు మొదలెట్టండి. ఓం శుక్లాం భరధరం ఫాదర్ గారు, నా మంత్రాలు నలుగురికి వినిపించాలి. మీరు నిశ్శబ్దంగా చదువుకోండి. ప్రార్థన ప్రతి ఒక్కరికి వినిపించాలి. తమరే శబ్దము తగ్గించుకొనుడు. 3వ అధ్యాయము 12వ వచనము. మళ్ళీ మొదలెట్టారు. ఆపండి. వాళ్ళు బానే ఉన్నారు. ప్రతి పెళ్లికి మీరెందుకు కొట్టు చేస్తారు? ఇలా అయితే చెరో 100 కట్. అర్థమైందిగా? ఇప్పుడు మొదలెట్టండి. నమస్కారం బాబాయ్. సాక్షి సంతకాలు పెట్టి సంతకం పెట్టరా. సంతకానికి 250. అసలు నేను ఎందుకు పిలిచానో తెలుసా? సాక్షి సంతకం పెట్టే ఫ్రెండ్ ఒకటి రాలేదు. వాడి బదులు నువ్వు సైన్ చేయి. తీసుకో. లవ్ మ్యారేజ్ కాబట్టి సైన్ చేస్తున్నా. God bless you, my child. థ్యాంక్ యూ ఫాదర్. ఇక పెళ్లి అయిపోయింది. ఈ మందంతా బయటికి పోండి. పైకి చూడండి, అదిగో అరుంధతి నక్షత్రం. నాకు కనిపించట్లేదు చారి. కనిపించట్లేదా? రే అక్కడ స్టార్ ఉండాలి. ఏమైంది?
ఎప్పుడో కట్టాక నేను గాలి పడిపోయింది. స్టార్ ఎక్కడ ఉండాలరా? చెంబు కొడతాను. తొందరగా వెళ్ళి కట్టు. కట్టి పనికి నా మీద అరుస్తున్నారు అందరు ఇక్కడ. అరే మీరేం కంగారు పడద్దు, అరేంజ్మెంట్స్ అదిరిపోతాయి. ఆల్రెడీ అదిరిపోయింది. కెమెరా చూసి నవ్వండి. దరిద్రంగా ఉంది. ఇప్పుడంతా సెట్ అయిపోయింది. పైకి చూడండి. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ పెద్దలు ఆశీర్వదిస్తారు. పెద్దని పిలు. మరి దేవుడు తీస్తాడు. అల్లుడు నువ్వు పెళ్లి కొడుకురా, నువ్వు పట్టుకో. యాక్చువల్లీ దిస్ ఇస్ అ జూమ్. దిస్ ఇస్ ఎవరిని తగినట్టున్నాడు. ఏం పర్లేదు. ఏం పర్లేదు మేరీ. పెళ్లి తర్వాత పెద్దల ఆశీర్వాదం చాలా మంచిది. మీరు తీసుకోండి. ఫుల్ బాటిల్ అంటే మీకు, క్వార్టర్ బాటిల్ అంటే పిల్లలు పుట్టాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఓన్లీ 500. ఏ బ్రాండ్ అండి? 500 అల్లుడు. పట్టుకోండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఊరేగింపు విత్ తీన్మార్ డాన్స్. అట్టే రిమోలేషన్ చూస్తారంట్రా, వాయించండి. అంతా సరదాగా చేసాం. మీరేమైనా ఇబ్బంది పడి ఉంటే చాలా ఫన్నీగా ఉందండి. స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ us. ఈ మొక్కతో పాటు మీ ప్రేమ కూడా పెరుగుతూ ఉండాలి. డెఫినెట్ గా పెరుగుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. రే శివ, ఏంట్రా ఇది? లేవరా, ఈవేళ ఎగ్జామ్ ఉంది కదరా. రే నిన్నే. రే లేరా, టైం ఎంతయింది? టైం ఎంతైందా? మరి సారీ నాన్న, రాత్రి మొత్తం చదువుకుని లేకపోయా. సారీరా. రే ఏంటన్నా ఒక వయసు కూడా రూమ్ లోకి వచ్చేటప్పుడు తలుపు రావాలని సెన్స్ లేదా? రే నా ఇంట్లోకి నేను రావటానికి నీ పర్మిషన్ కావాలా? వడ పోయిందా? రే బనేన్ మీద ఏంట్రా అది? వడ పోయిందా? వడ అంటే ఇదేనారా? ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇదేనా రాత్రి అంతా నువ్వు చేసింది? చదువుకునే లక్షణమేనా ఇది? వెళ్ళరా, వెళ్ళి స్నానం చేయి. కొంచెమైనా పద్ధతి ఉండాలిగా. ఒకటి ఆరి భగవంతుడా, ఏంటి యూత్ అంతా పాడైపోతున్నారు? త్వరగా వెళ్ళు. ఇంతకీ ఏం చూసుంటాడు? నేను త్వరకి ఇలాంటి చూడలే లేదు. తట్టుకోలేకపోతున్నాను. నాకు తెలిసిన ఇలాంటి ఏదో పని ఏదో చేస్తావని. నాలాంటి కుర్రోళ్ళని కూడా నమ్మేయచ్చు, నీలాంటి ముసలోళ్ళని అస్సలు నమ్మకూడదు. నువ్వు రాకమ్మా, కొంపలు అట్టుకుంటాయి. ఈ రోజు ఎగ్జామ్ ఏంట్రా? ఇంగ్లీష్ నాన్న. ఓహో, అందుకేనా రాత్రి ఇంగ్లీష్ సినిమా చూసి రెఫర్ చేసుకున్నావు? కాసేపు కాముంటావా? ఇంకులు జోకులు అసలు నవ్వు రాట్లా. నిజంగానే అది మన యూత్ ఫిల్మ్ రా. చూసినాడప్రా. ప్రతి ఒక్కరు యూత్ గురించి మాట్లాడు. రే ముందు వెనక చూసినాడప్రా. చూసేసాను నాన్న, బ్యాక్ కూడా చూసేస్తే. అబ్బా రే, వెనక చూసి ముందు గుద్దేసావు కదరా. పొరంబోకు రోడ్డు చూసి బండి తోలకుండా అమ్మాయి బ్యాగ్ చూసి నా ఆటో చూస్తున్నారా? ఏం జరుగుతుందో? ఎగ్జామ్ లేట్ అయిపోతుంది, నువ్వు మేనేజ్ చేసుకో. పొద్దున్నే మొదలైందా? హెయిర్ స్టైల్ ఎక్కడ సెట్ చేశారు? అమ్మా ఆకలేస్తుందమ్మా. వచ్చేసావా? ఎరా నాన్న ఆటో వాడికి అప్పచెప్పి నువ్వు వెళ్ళిపోయావట. అదేం లేదమ్మా, తుక్కుడా మ్యాటరు. నువ్వు పోయి భోజనం పట్టుకురామ్మా, ఆకలేస్తుంది. తుక్కుడా మ్యాటరా? ఏం లాంగ్వేజో ఏంటో. హలో హలో, నేను కాలు కట్టుతో బాధపడుతున్నాను. వచ్చావు, రిమోట్ ఆన్ చేసి సినిమా చూస్తున్నావు. ఒక్క మాట ఏం జరిగిందని కూడా అడగవా? సరే ఏమైంది? నువ్వు అసలు కొడుకువేనా? ఎవడో ఆటో డ్రైవర్కి అప్పచెప్పి వెళ్ళిపోయావు. తిండేలా సహిస్తుందిరా? తినేటప్పుడు కూడా నష్టపెడుతున్నాడమ్మా. ఓ లొడలొడ అని. కట్టు కాలు కాకుండా నోటికి కట్టు. నోటికి కూడా కట్టా? వీడి ఫుడ్ కట్ చేయి. నేను కంట్రోల్ చేసినప్పుడల్లా నన్ను తప్పు పట్టారు. ఇప్పుడు చూడండి, కేర్లెస్ గా తయారయ్యాడు. గ్యాప్ ఇస్తే చాలు, పెళ్ళం కూడా డైలాగ్ వేస్తుంది.
పద్మా నిన్ననే కదా కొత్త పేస్ట్ తీసింది, ఇప్పుడు దాని ఆనవాడు కూడా కనిపించట్లేదు. సైట్ పెరిగిందేమో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. ఏడ్చావు, నేను చెప్పేది దీంట్లో పేస్ట్ అయిపోయిందని. నిన్న తీసిన పేస్టే కాదు, ఇప్పుడు తీసిన సబ్బు నాన్న టవల్ కోసం వెళ్ళొచ్చే లోపల కనపడకుండా పోయింది. యావండి, ఒంటి సబ్బులే కాదు, అందరికి సరిపడే టిఫిన్లు, కిచెన్ లో నెలకు సరిపడే సామాన్లు కూడా కనపడట్లేదండి. ఎవరో దొంగలు ఎత్తుకుపోయారండి. ఆ దొంగలకి నా మందులతో పని అంటే ఇవి కూడా మాయించేశారు. నేనుండగా మన ఇంట్లో దొంగతనం జరగటం ఏంటి? ఛాన్సే లేదు. ఇది దొంగల పని కాదు, మా యమగండు పని. అంటే అవన్నీ తీసుకెళ్ళి అమ్మేశాడా? తినేసాడు. మీ అతిథి మీ ఇంట్లో ఏం తిన్నా అది మీ గెస్ట్ మర్యాదల కోటాలోకి వస్తుంది. కానీ మా ఇంటి గుమ్మానికి వేలాడుతున్న దిష్టి గుమ్మడికాయని కూడా పొట్టలో వేసేసుకున్నాడు. ఎక్కడ కూడా అయ్యా, పొద్దున్నే ఎవడన్నా టిఫిన్ చేస్తాడు, ఈ మందు బిళ్ళలు, సబ్బు బిళ్ళలు, షాంపూలు, టూత్ పేస్ట్ మిగతా వారి ఆకలికి ఆహారం ముఖ్యం, ఆకారం కాదు. ఇంతకీ ఎక్కడ బకాసురుడు? ఏంటి ఆ చేతిలో ఉంది? పినాయిల్ బాటిల్లో ఉందే. అక్క, ఇది బహు రుచిగా ఉన్నది. దీనికన్నా ఈ ద్రవము మరింత రుచిగా ఉన్నది. రామ అది పినాయిల్ రా. లీటర్ పినాయిల్ ఫ్రూట్ జ్యూస్ తాగేసావా? అవసరం లేదు, వారికి ఆరగించడం అరగించుకోవడం తప్ప వేరే పని. అమ్మాయి వీడికి మా ఇంట్లోనే ఉన్నాడంటే హాలిడేస్ కూడా లేకుండా మేమంతా అడుక్కు తినాలి. అర్జెంట్ గా వీడిని బయట పంపించాయి. మీరు పంపేదేంటి? మేమే పోతాం. అక్క రాక మన ఇంటికి వెళ్ళిపోతాం. ఈ నా లవ్ మ్యాటర్ కి కత్తిరేసేలా ఉన్నాడు. మా బాబుని ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయొచ్చు, కానీ వీడిని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా సోపేసి మేనేజ్ చేయాలి. బామర్ది, ఇదిగో నువ్వు ఏమైనా పిలువు గాని బావమరిది అని పిలవడం నాకు కొంచెం కూడా నచ్చలేదు. కానీ నువ్వు మాత్రం నాకు తెగ నచ్చేసారా బామర్ది. అందుకే ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను ఇక్కడ తీసుకొచ్చేసాను. నీకేం కావాలంటే ఈ కొనుక్కు తినేసాయి, డబ్బులు నేనేస్తాను. ఒరే బామర్ది, ముద్దుగా ఉన్న చంపలు, నవ్వితేనే ఎర్రబడేంత సున్నితమైన ముక్కు, నవ్వకపోయినా ఎర్రబడిన గులాబీ రేకులు లాంటి పెదాలు, మల్లి తీగల మనసును చుట్టేసే సన్నని నడుము. వీడిని పొగుడుతూ దీని పామేస్తాడా? ఊరుకో, నువ్వు చెప్పిన ఏ అంశం నాలో లేదు. అతను పొగిడింది మీ అక్కనే. అవును, ఇదిగో మా అక్కని పొగిడే హక్కు నీకు ఎవరిచ్చారు? నువ్వే. నేనా? ఎలా? అలా. అయ్యో, నా బొలగినత ఇనికలా తెలిసింది. ఇదిగో ఆ ఇష్టం నన్ను కొనిస్తే తినలేవా? వెనకడికి వెయ్యడం మా వంశంలోనే లేదు. నువ్వు ఇక్కడ ఉండు, నీతో ఏకాంతంగా మాట్లాడాలి. అటులనే. ఇదిగో బాబు, 2 ఐస్ క్రీమ్లు. హలో, ఐస్ చల్లగా ఉంటాయి. నోరు ముయ్, వెన్నముక కనిపి. నీకు ఎన్ని కావాలంటే నేను తిన్నా. నేను వచ్చి డబ్బులు ఇస్తానే. ఓకే బాబా. తిన్నాకొచ్చి డబ్బులు ఇస్తానన్నాను కదయ్యా. తినేసాడండి. పర్లేదు, ఇంకా 2 అన్ని తినేసాడండి. ఇదిగో ఏమయ్యా, పెద్ద ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అన్నావు, ఇవేంటి చిన్న చిన్నగా ఉన్నాయి? ఇవేనా ఐస్ క్రీమ్లు? నువ్వు నన్ను మోసం చేస్తావు, నాకు ఇంకా కావాలి. అమ్మడి అమ్మ, ఈయన ఫుడ్ తో కాదు మైండ్ తో డైవర్ట్ చేయాలి. బామర్ది, ఇట్లా చెప్తాను. మీ అక్కకి నువ్వు ఒకటవే తమ్ముడువా? మా తండ్రి కూడా నేను ఒక్కడనే కొడుకుని. కానీ నీలాంటి ఇంకోటి ఉన్నాడు అనిపిస్తుంది. అబ్బో, నువ్వు చెప్తే వెంటనే మేము నమ్మాలా? మా తండ్రి మీద నాకు నమ్మకం ఉందిలేవయ్యా. నాకు నమ్మకం లేదు. జముండా ఎవరనే అడుగుతున్నారు? ఎవరికి తెలుసు? ఇదిగో అచ్చు నీలాంటోడు. నిన్ను చూసి ఆ స్విమ్మింగ్ పూల్ లో దాకోవటం నేను చూశాను. ప్రభు, నిజంగా నీలాంటోడే ఉంటే రేపు యమలోక సింహాసనానికి పోటీగా వచ్చి వాటా అడుగు. కాపాడేశావు. వాడిని అక్కడే జల సమాధి చేస్తా. ఉండ్రా, వస్తున్నాను. ఎక్కడ ఉన్నావురా? అవును, చిత్రగుప్త అలాగే కూడా ఉన్నాడు. అయితే తండ్రి అప్పుడప్పుడు భూలోకానికి వచ్చేది ఈ పని మీదే అన్నమాట. ఒరే, ఎవరా నువ్వు? నన్నే రా అంటావా? ఒరే, వస్తున్నాను రా. ఓం నమఃశివాయ. ఒరే, ఇప్పుడు రారా. ప్రభు, వాడిని పట్టుకుని ఖండాలుగా నరికి చేపలకు ఆహారంగా వేయి. అలాగే చిత్తు. వీడెవడో నాలా ఉన్నాడే. నేను క్యాప్ తీస్తే వీడు క్యాప్ తీసాడే. ప్రభు, మీకు తెలియకుండా మీ బాబు, నాకు తెలియకుండా నా బాబు ఈ భూలోకాన్ని వచ్చి వారి ఆఫీసానికి పని చెప్పినట్టున్నాడు. నేను వీడి పని చెప్పేదా? వదలరే. మా తండ్రి లక్కీ బాబు నాకైతే రామన్ ఎక్కడ చూసినట్టుందేంటి? చిత్రగుప్త, ఆ బాత్రూమ్ లో షాపింగ్ మాల్ లో ఓ గిల్పం చూసావే, అదే కదా? మళ్ళీ చూసేసారు. నువ్వు నాకు తప్ప అందరూ చూపిస్తావే, లోపల తగలడు. నా పెళ్ళని నా ముందే టచ్ చేస్తారా? నార్మల్, నీ పెళ్ళం అండర్ వాటర్ లో ఎవరితోనో కాపురం చేస్తుంది. మేమే పైకి లేపాం. వాడచ్చు నీకులాగా ఉన్నాడు. నీ తమ్ముడేమో చూసుకో. అబ్బా, వీడు అచ్చు నా హలో బ్రదర్ లాగానే ఉన్నాడు. డాడీ, ఏ పంపు చెట్టు దగ్గర కాల్ జారేవరా? అచ్చు నా విత్తనమే. తమ్ముడు, నిన్ను తమ్ముడని కూడా చూడండి రా. వీడికి జలగండ ఉందని తెలియదు, మనకి తెలుసు. పద.
కిచెన్ నుంచి న్యూస్ వచ్చింది. నువ్వు నన్ను కోతి అన్నావంట. లేదే, లండన్ కోతి అన్నాను. ఎందుకన్నా? సారీ, కొండ ముచ్చు అనాల్సింది. ఎవరు నన్ను పిలిచింది? అసలు ఎక్కడికి? కమ్ విత్ మీ. అలాగే అలాగే అలాగే. నమస్తే. జేపీ అని మన కన్స్ట్రక్షన్ బిజినెస్ లో పార్ట్నర్. వీళ్ళన్నయ్య సెంట్రల్ లో మినిస్టర్. మనవాళ్లే. అబ్బాయి ఎవర్రా? మా లండన్ సిస్టర్ కొడుకురా. పరిచయం చెయ్యి. తొందరపడి చేస్తాను. హాయ్, ఐమ్ డాలీ. Hey, let's dance. Sure. I am Banda. Hey, Banda. India, full of onis and parikinis, Dad. Colorful. Yeah. Okay, Dad. You take care of yourself. I'll call you later, okay? Bye. నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావు? ఏయ్, ఇది నీ రూమ్ కాదు, వెళ్ళు. ఐఎమ్ సారీ, చూసుకోకుండా నీ రూమ్ లోకి వచ్చేసాను. అవును, నువ్వేం చూడలేదు కదా? నో నో, నథింగ్, జస్ట్ గో గో. గుడ్ గుడ్. ఓకే. హే, నైస్ హార్స్. ఏ, దాన్ని టచ్ చేయొద్దు, నేను ఊరుకోను. ఇచ్చేయ్. ఇచ్చేయండి. ఇది మా అన్నయ్య ఇచ్చింది, ప్లీజ్. మీ అన్నయ్య ఇచ్చిందా? వెళ్ళు. ఓకే. నాదో డౌట్, నేను ఇలా రోజు టీస్ చేస్తున్నాను. ఇదే ఇంకో అమ్మాయి అయితే లాగి కొట్టేది. కానీ నువ్వేం చేయట్లేదంటే సంథింగ్ 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 సంథింగ్. నథింగ్. ఒరే, నీకు టవల్ లేదురా? నీకు లేదురా? నాకెవరో పడరనుకున్నాను, ఇది పడిందేంటి? అబ్బా, ఎంత బాగున్నాయో. ఏమండి? మీకు అనుమానం అక్కర్లేదు మేడం, ఇది కట్టుకుంటే మీరు అచ్చం మమైత్ ఖాన్ లాగే ఉంటారు. మమైత్ ఖాన్ పళ్ళు రాలగొడతాం అనుకున్నావు. మమైత్ ఖాన్ అంట, మమైత్ ఖాన్. సంసార పక్షంగా ఏ సావిత్రో సౌందర్యం అనకుండా మమైత్ ఖాన్ అంటావా? సారీ కనుక, వాడు నోరు జారాడు. పోన్లేండి, కుర్రాడు ఏదో ముచ్చట పడుతున్నాడు. అవునే, వాడు ముచ్చట పడతాడు, నువ్వు సరదా పడతావు, తర్వాత నేను బావిలో పడాల్సి వస్తుంది. అయినా మొగుడు ఎంత బ్యాంక్ మేనేజర్ అయితే మాత్రం లోన్ తీసుకుని బట్టలు కొనేదాన్ని నిన్నే చూశానే. ఎప్పుడో దొంగలు పడి మొత్తం దోచుకుపోతారు, అప్పుడు తిక్క కుదురుతుంది. మీది నోరా తాటిపట్ట? ఆ నోటితో అన్నారో లేదో దొంగలు వచ్చేసారు. నేను అనక ముందే వాళ్ళు వచ్చారు. అందరు చేతులు పైకి పెట్టండి. కమాన్, త్వరగా. నీ 3 అంకెలు లెక్క పెట్టే లోపల అందరు బట్టలు తీసి బయట పెట్టండి. అమ్మా, నేను ఇప్పటిది మీ బట్టలు కాదు. నిన్ను. కమాన్, మొత్తం బట్టలన్నీ తీసి మూట కట్టు. సెట్ కౌంటర్ లో క్యాష్ అంతా తీసి సంచిలో పెట్టు. ఎవరన్నా కదిరారంటే చంపేస్తాను. వీడబ్బా గన్ను తీసుకోడేంటి? చూడా. ఇదిగో అబ్బాయి, ఎత్తెత్తి చేతులు నొప్పి పెడుతున్నాయి, దించనా? మీరు ఎత్తితేనే ప్రాబ్లం, దించండి. ఎవరు కదలొద్దు. తీసుకుంటారు పుట్టినా. ఇదిగో, నువ్వు తొందరగా సర్దు. క్యాష్ రెడీ.
సెట్జీ ఇది కొంచెం పెట్టుకోండి. అవును నా గన్ ఎక్కడ పెట్టాను? ఇక్కడ ఉంది రామరామ్. సెట్జీ నన్ను కాల్చొద్దు. సెట్జీ నన్ను కాల్చొద్దు. కొంప తీసి ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తారా? రామ్ ఏంటి రామ్? పిలవగానే వచ్చేశారు. మీరు నిజంగా పోలీసులేనా? అయ్య బాబోయ్, వస్తే ఓ గొడవ రాకపోతే ఓ గొడవ. వాట్ ఎ బ్యూటీ. మేబీ ఏవి పోలేదుగా. ఎస్ఐ గారు సొల్లు తర్వాత కడుద్దురు గాని నన్ను అరెస్ట్ చేయండి. ఓ ఐఎమ్ సారీ. యు ఆర్ అండర్ అరెస్ట్. కట్ కట్ కట్. yes నేనే. కట్ 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 కట్. అరే ఏంటిది రామ్? ఇది మా మాయా టీవీ 99వ బకరా ఎపిసోడ్. కౌన్ బనేగా బకరా. మీరంతా బకరాలు అయ్యారు. మంగళవారం టెలికాస్ట్ అవుద్ది, చూడండి. అచ్చా, ఇంతకీ రామ్ నామ్? ఈయనే కల్నాయక్ గారు. ఆది, దిల్లు, ఠాగూర్, లక్ష్మీ, కృష్ణ సినిమాలు తీసింది ఈయనే. అవి తీసింది వివి వినాయక్ కదా. ఎవడన్నది? నేనే తీశాను. నా పేరేసుకోవటం ఇష్టం లేక వినాయక్ పేరేశాను. పాప జాగ్రత్త. కొంతమందిని కట్టుకుంటే సరిపోద్ది, కొంతమందిని కట్టేసుకుంటేనే కుదురుద్ది. రేపు 100 ఎపిసోడ్ చాలా తెలివిగల వాడిని బకరా చేయాలి. ఎవరిని చేస్తున్నారు సార్? ఈ ఏరియాలోనే ఓ బ్యాంక్ ఉంది. ఈ ఏరియాలో బ్యాంక్ అంటే నాదేగా. ఆ మేనేజర్ని. ఈ రింగు రాజాని ఎవ్వరూ మోసం చేయలేరు. ఏంట్రా ఊరికే రెచ్చిపోతున్నారు? రే రాహుల్, ఇంటికి రా, నీ పని చెప్తా. పోవే, మా గ్యాంగ్ లీడర్ వచ్చే టైం అయింది. ఎవర్రా మీ లీడర్? ఓ అసిస్టెంట్ కమిషనరా? వాణ్ణి మడిచి నా పాకెట్ లో పెట్టుకుని చాలా రోజులైంది. బ్యాక్ పాకెట్ లో పెట్టుకున్నావు దివ్య? అమ్మో, ఫ్రంట్ పాకెట్ లో కూడా పెట్టుకుంటాను. పూరా ఓయ్ చింపాంజీ, ఎప్పుడు దాని వెనక తోక్కలా వెళ్తుంటావు కదా, ఇప్పుడు వెళ్ళలేదేంటి? ఈ లేడీస్ ఉన్నారు చూసావా, అవసరమైతే ఫ్రెండ్షిప్ చేస్తారు, లేకపోతే కర్చీప్లా తుడుచుకొని పడేస్తారు. ఏంటేంటేంటి, నిన్ను కర్చీఫ్ లో పడేసిందా? నీ క్వశ్చన్ చెప్పరా, దివ్య ప్రేమలో పడిపోయింది. ఈ తిక్కదాని దగ్గర బుక్ అయిన తిక్కలోడు ఎవడో? ఇంకెవరు? మీ లీడరు లంబుగాడు. హలో, ఊరికే మా కహానీలు చెప్పకు. నేను ఎందుకు అబద్ధాలు చెప్తాను? వచ్చాడు, కరెక్ట్ టైంలో దిగాడు. ఏంట్రా గుంపంతా ఇక్కడ మీటింగ్ పెట్టారేంటి? ఏంటి మ్యాటర్? మన ఎనిమి ఏమందో తెలుసా? ఏమందేంటి? మిమ్మల్ని పాకెట్ లో పెట్టుకుందట, అందులోను బ్యాక్ పాకెట్ లోనట. అలా అందా? అలాగే అంది. వదిలేయండిరా, చిన్నపిల్ల కదా, లైట్ తీసుకోండి. చిన్నపిల్ల లీడరు మామూలుడు కాదు. చూసారా, కరెంట్ కూడా పోయింది. ఇప్పుడు మీ లీడర్ ఏం చేస్తాడో మీకు తెలుసా? ఏంటిది? భయపడ్డావా? ఎవరు లేరా? లేరు. ఎవరైనా వస్తారేమో దివ్య. ఎవ్వరూ రారు, రాలేరు కూడా. సరే, పిల్లలతో ఎందుకు అలా చెప్పావు? పిల్లల వాళ్ళు పిల్ల దెయ్యాలు, పిశాచాలు. 10 నిమిషాలు నీతో ఒంటరిగా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. కరెంట్ కూడా లేదు. నా చిన్ని కన్నా నేను డిసైడ్ అయిపోయాను. ఏంటి? ఆ 8 మంది పిశాచాల్ని హ్యాండిల్ చేయడానికి ఒకే ప్రసవంలో 8 మంది పిల్లల్ని కనదలుచుకున్నాను. ఏంటి, ఆటలుగా ఉందా? ఆటలు కాదు, ఆడుకోమంటున్నాను. ఏంటి లీడర్ ఇది? అదేరా, మీరు యాక్షన్ తీసుకోమన్నారుగా, అందుకని. ఎలాగెలాగా? ఇలాగిలాగా? అవునరా, చూసారుగా, ఏం చేస్తారేంటి? వెల్ డన్ లీడర్, సూపర్ లీడర్. ఏదేదో ప్లాన్ చేసి దీన్ని దెబ్బ కొడదాం అనుకుంటే లవ్వని సింపుల్ మ్యాటర్ తో మీకు సరెండర్ అయ్యేలా చేసుకున్నారుగా. నువ్వు లీడర్ దగ్గర సరెండర్ అయితే మా దగ్గర సరెండర్ అయినట్టే. ఇక మీదట నువ్వు మా గ్యాంగ్ లో ఒక మెంబర్. మనందరిది ఒకే రూటు. వీడు మా
మాత్రం సెపరేట్. నన్ను లీడర్ చేస్తా తీసుకొచ్చారు కదరా. నువ్వు లీడర్ ఏంట్రా తొక్క? కనీసం మెంబర్ గానే జరిపించుకోండిరా. లీడర్ దాన్ని హ్యాండిల్ చేసుకో, మేము వీడిని హ్యాండిల్ చేసుకుంటాం. అంటే లవ్ అంత నాటకమా? పిల్లలేదో చెప్తే నన్ను నమ్మవా? నమ్మను. పోలీస్ వాడిని చెప్తున్నానే, నమ్మవా? ఎక్స్క్యూజ్ మీ సార్. మీ రంగు మీ లక్ష్య సాధనకు స్పీడ్ బ్రేకర్ కాకూడదనే ఈ కలర్ చేంజ్ క్లినిక్ స్టార్ట్ చేశాను. గొప్ప గొప్ప ప్రతిభావంతులు ఒక్క రంగు తేడాతో గొప్ప గొప్ప అవకాశాలు కోల్పోతున్నారు. ఒక్కసారి మా కలర్ చేంజ్ క్లినిక్ రండి, మీలో వచ్చే మార్పులంటో మీరే చూస్తారు. ప్లీజ్ డూ కమ్ టు మై కలర్ చేంజ్ క్లినిక్ వన్స్. 1 సెకండ్. ఓకే. హలో, ఏంట్రా థ్రిల్లింగ్ న్యూసా? లైఫ్ చేంజ్ అయిపోద్దా? టెల్ మీ యా. ఏయ్ చెప్పేస్తున్నా, డాక్టర్ రంగమ్స్ కలర్ చేంజ్ క్లినిక్ అని. ఆల్రెడీ అక్కడ అదే పని మీద ఉన్నాం. ఈ పార్టీకి సగం ఓటు వచ్చేసి ఉంటానేమో డౌట్. యా ఫోన్ పిలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపేగా అని తెలుపు రాదు. వా 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 వా, ఘంటసాలాన్ని గుర్తు చేసావు యంగ్ మ్యాన్. వన్స్ మోర్. ఇంకా నో మోర్. వింటానికి ఐఎమ్ నాట్ రెడీ. ఇంకొకసారి రిపీట్ అయిందంటే అవుద్ది. కాస్కోరు రాయ్. బాలు ప్యాంటు లేకున్నా ఏబిసిడిఎస్సి, బాలు ప్యాంటు లేకున్నా ఏబిసిడిఎస్సి, అప్పు చేసి మరికొన్నా అప్పు చిప్పు పెట్టే పని. ఏంటయ్యా మంచి హెయిర్ స్టైల్ చేయమంటే ఆడవాళ్ళ జడలేశారు. దీన్ని చూసి మా కాలనీలో ఉన్న లేడీస్ ఏమనుకుంటారు? 50-50 అనుకుంటారు. చెక్క. ఓ చైర్ కాలేదా? వెరీ గుడ్. ఎవరన్నారు ఖాళీ అయిందని? కానీ మమ్మల్ని స్టైల్ గా గీయాలి. ఇంకో 1 అవర్ టైం పడుతుంది. ఓహో ఐ సీ. 1 అవర్ పడుతుందా? ఓకే నో ప్రాబ్లం. టేక్ 2 అవర్స్. మీ స్టైల్ నాకు నచ్చింది. ఐ లైక్ యూ. ఏంటి సార్? సార్ అన్నా నువ్వు చెప్పిన కార్ వస్తుందన్నా? సరే బండి వస్తుందా? రెడీ. కమ్ ఆన్ ఆలి. మమ్మీ యాక్సిడెంట్ అయిపోయింది. కాల్ ద పోలీస్. ఒక అమ్మాయి కూడా తలకాయని టైర్ కింద నిమ్మకాయతో కట్టి తొక్కిసాడయ్యా. టీవీ ఛానల్ ఫోన్ చేయమంటారా? చెప్పడం కాదు, చెయ్యి. హలో జమిని టీవీ, ఈటీవీ, ఏబీ ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ, సాక్షి టీవీ, టీవీ5. సార్ ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది సార్. రండి సార్. సార్ కావాలని కుదరలేదండి, బైక్ సడన్ గా వచ్చేసి. రోడ్ మీదకి వచ్చేటప్పుడు బైకులు సైకిల్ నీకు ఫోన్ చేసి వస్తాయా? అయినా తాగితే బార్లో తాగలి కానీ ఇలా కారులో తాగి మనుషుల మీదకి వస్తావా? ఇలాంటి ఎదవలు ఊరికే వదలకూడదండి. పిలవండి పోలీసుల్ని. ఆగండి. ఇతను కారు కింద పడి నలిగిపోయినా అమ్మాయికి పెట్ట నేను పెడితే గిడితే నేను కేసు పెట్టాలి. నాకు లేని పెయిన్ మీకెందుకు, నాకు లేని మోషన్స్ మీకెందుకు? అయినా తప్పంతా నాదే. నా డొక్కు బైక్ బ్రేక్ పడక ఈ కాస్ట్లీ కార్ కింద పడ్డాను. పాప అప్పటికి సార్ బ్రేక్ మీద నుంచున్నారు, కానీ నేనే ఈ టైర్ కింద బొబ్బున్నాను. అయ్య బాబోయ్, ఈడ మంచి బాధితుల్లో ఉన్నాడు. నన్ను తెగ సేవ్ చేసేస్తున్నాడు. థ్యాంక్ గాడ్. మీకేం కాలేదు కదా? నిన్ను వదిలే సమస్య లేదు. ఆగండి. మీలాంటి వాళ్ళు మాటలతో మారరా, పాటలతోనే మారతారు. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చెయ్యని వారు ఎవరో చెప్పండి. ఏ దోషం లేని వాళ్ళు ఎవరో చూపండి. అన్న నందమూరి తారక రామారావు గారి పాట పాడి మా కళ్ళు తెరిపించారు. సారీ బ్రదర్, పోదాం పదండి. అమ్మయ్యా. థ్యాంక్స్ తమ్ముడు. నువ్వు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేను. నువ్వు నా తరఫున మాట్లాడకపోతే వాళ్ళందరూ చంపేసేవారు తమ్ముడు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను తమ్ముడు. పోనా పని చేస్తాను, నీ బైక్ రిపేర్ నేను చేయిస్తానే. వద్దన్నయ్య, ఆ పాత బైక్ ఇన్సూరెన్స్ ఉంది. పోనా హాస్పిటల్కి వచ్చి డబ్బులు తీసుకో తమ్ముడు. వద్దన్నయ్య, నాకు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. యువర్ సో గ్రేట్ తమ్ముడు. నేను చూస్తుంటే మంచితనానికి మరో రూపంలో ఉన్నావు. నీలాంటి నాకు పరిచయం వాడు నాకు చాలా హ్యాపీ.
హ్యాపీ ఎవరి డాడీ ఎవరండి ఇంట్లో? మీరు? స్వప్న, కేపీ గారు అమ్మాయిని. ఓ, నేను అజయ్, జేపీ గారు అబ్బాయిని. తెలుసు. అవును, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? సన్నగా కరెంట్ పోల్లో సగం ఉన్నాడు. మీ ప్రాణ స్నేహితుడంట. మిమ్మల్ని కార్లో తీసుకొచ్చాడు. అంతేకాదు, మిమ్మల్ని బెడ్ వరకు మోసుకొచ్చి బెడ్షీట్ కూడా కప్పాడు. అవునా? హీస్ గ్రేట్. 1 minute. డాడీ. ఏరా కేపీ ఇంటికి పోయిలా? ఇక్కడే ఉన్నా. అమ్మాయి చూసినా? ఇప్పుడే చూస్తున్నాను. ఎట్లుందిరా, నచ్చిందా? అప్పుడు ఎలా తెలుస్తుంది డాడీ? ఒక 2-3 days అన్నా క్లోజ్ గా ఉంటే తప్ప. నువ్వేం చూసుకుంటావో ఎట్టా చూసుకుంటావో నాకు తెలియదు. అమ్మాయిని మాత్రం ఓకే అనాలా? సరే డాడీ. అంకులా? అవును అవును, కేపీ అంకుల్ ఎక్కడా? ఊరెళ్ళారు. 10 days వరకు రారు. నన్ను రమ్మని ఊరు వెళ్ళిపోతారా? అజయ్, వచ్చింది నా కోసమా డాడీ కోసమా? నీకోసమే. అయితే పద పద. రెడీగా ఉన్నాడే. చెప్తా. సార్ మీరా? ఎవరు? ద గ్రేట్ ఆండ్రూ సైమన్ సార్. నైస్ మీటింగ్. నేను పీటీ సార్ నన్ను తెలిసి ఆండ్రూ సిమెంట్స్ సోప్ వేస్తావా? నేను కొట్టలేదురా. అవునరే, ఎందుకు లేట్ అయింది? మా నాన్నకు హార్ట్ అటాక్ సార్. అయ్యో, మరి మొన్నెవరికి హార్ట్ అటాక్ రా? మా పెద్దనాన్నకు హార్ట్ అటాక్ సార్. మరి నిన్నెవరికి హార్ట్ అటాక్ అయ్యా? మా తాతకు హార్ట్ అటాక్ సార్. లాస్ట్ మంత్ ఎవరికి అయ్యా? అమ్మమ్మకి హార్ట్ అటాక్ సార్. టోటల్ ఫ్యామిలీ అంతా హార్ట్ అటాక్ ఫ్యామిలీ అయ్యా. 10 rounds కొట్టు సార్. 10 rounds కొట్టు సార్. మరి నాకు హార్ట్ అటాక్ వస్తుంది సార్. ఈ స్కూల్ కు పట్టిన దరిద్రం వదిలిపోద్ది. తిరుగు. ఇట్లా సార్. నీకెందుకు లేట్ అయిందిరా? ఆ మ్యాటర్ ఎవరికి చెప్పండి సార్. క్లాస్కి వెళ్ళమ్మా. కూర్చోయినవా? సరే, బకెట్లో పంపిస్తా. తాగు. బాయ్. నేను 10 వద్దు కానీ 20 rounds సార్. ఏయ్ గో. కొడతారా ఏంటి? చెప్తాను. ఆ డబ్బు మేము ఈరోజు విల్లా ప్యాలెస్ అనే 2 స్టార్ హోటల్స్ లాకర్స్ లో దాచాం. లాకర్స్ కాంబినేషన్ నంబర్స్. ఈరోజు రూమ్ నంబర్ 1015, విల్లా ప్యాలెస్ 2023. కాంబినేషన్ నంబర్స్ విల్లాలో ఉన్నాయి సార్. విల్లాలో ఎక్కడ? వార్డ్రోబ్ లో ఉన్న డ్రాయర్ లో ఉన్నాయి సార్. నీ ఫ్రెండ్ ఫోన్ నంబర్ చెప్పు. 828 9999. ఏంట్రా చూస్తున్నావు? నంబర్ బాగుందనా? ఆహా, అవునరా, నాకు కూడా చాలా నచ్చింది. ఓ పని చేద్దాంరా, డబ్బు వదిలేసి ఆ సిమ్ కార్డ్ పెట్టుకుని వీళ్ళని కూడా వదిలేసి ఆ నంబర్ నుంచి హాయిగా ఫోన్లు చేసుకుంటూ ఉందాంరా. సరే చెప్పా, ఫోన్ చేయి. వాడు చేసిన లాస్ట్ కాల్ డీటెయిల్స్ ఇయ్యరా. హలో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అస్సలు కుదరదు, ఫోన్ పెట్టేసాయి. ఫోన్ పెట్టయ్యా. వీడేంట్రా కుదరదంటాడు? నువ్వేంట్రా అలా చూస్తున్నావు? వాడు కుదరదంటే మనం డబ్బులు వదిలేసి ఇంటికి వెళ్ళిపోతామా? ఇష్టమనా? ఏ ఫోన్ చేయి మళ్ళీ. ఈ లాస్ట్ 2 నంబర్స్ బ్యాంకాక్ వేరా. ఇప్పుడు వద్దు. రింగ్ అవుతుంది. హలో హలో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మా టెన్షన్ లో మేముంటే మధ్యలో నువ్వాడిరా చెత్తన డాష్. పడే ఫోన్. ఏదో అన్న నంబర్. తిట్టినానా? కొట్టినానా? ఏ ఫోన్లో ఎట్లా కొడతారా సువర్కే బచ్చే. మళ్ళీ చేయి ఫోన్. చేస్తా. నువ్వు అభి కలిసి వాకింగ్ స్ట్రీట్ దగ్గర ఎత్తుకండి. ఆగండి. ఇలాంటి ఎదవులతో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు. నేను మాట్లాడతాను.
ఫోన్. హలో. ఏయ్ ఎవర్రా నువ్వు? నేనెవరో నీకు తెలీదు. తెలియకే కదరా అడిగేది. అసలు నువ్వెవరో నీకు తెలుసారా? ఎదవరాయాల ఒక హైదరాబాదోడు తెలుగుని హిందీని ఉర్దూని మిక్స్ చేసి తిడితే ఎలా ఉంటుందో తెలుసారా నీకు? తేరీ నాకి సాకి నాకా. తేరీ నాకా నాకి నాకానా? మేరీ నాకి నై రే, తేరీ నాకి తేరీ నాకి. మేరీ నాకా సాకి నాకా అంటే ఏంట్రా? నాకు కూడా ఇలాంటి తిట్లు నాకు చాలా వచ్చు. లవండర్ మే బవండర్ సాలే. లవండర్ మే బవండర్. ఒరేయ్, అసలు ఐడెంటిఫికేషన్ ఫోన్ నెంబర్ లేకుండా ఎలా బతుకుతున్నావురా? ముందు నీ ఫోన్ కు నెంబర్ ఎంచుకోరా తుంబిరి నాయాల. నీ పొజిషన్ ఏంటో నీకు తెలీదు. నా పొజిషన్ గురించి నీకెందుకురా? నీ కిష్కిందలో నా కొలంబో. నీ కిష్కిందలో నా కొలంబోనా ఏంట్రా? ఏయ్, మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేసేవారికి ఏం చేస్తాను తెలుసా? చేస్తే ఏంట్రా? ఏం చేస్తానంటే చేస్తే ఏంటి? మళ్ళీ ఫోన్ చేసావంటే చేస్తే ఏంటి? ఏం చేస్తా, అది ఫోన్ ఎత్తానంతే. ఇంక సచ్చినా చేయడు. ఏం మనుషులురా మీరు? అసలు చదువుకుందోళ్ళేనా? ఏం తిట్లు రావి? అదేంటి మేరీ మాకి సాకి నాకానా? లవండర్ మే బవండర్ సాలే అంట. అదేందన్నా? నీ కిష్కిందలో నా కొలంబో అంట. ఇన్ని తిట్లు నాకే రావు కదరా? ఏం జనరేషన్ రా మీది? సార్ మేమిద్దరం మీ దగ్గర ఉన్నాం తెలియక అలా తిట్టుంటారు సార్. ముందు మేము మీ దగ్గర ఉన్నాం SMS చేయండి సార్, అప్పుడు గ్యారంటీగా మాట్లాడతారు. రే నిమ్మలంగా పెద్ద పెద్ద అక్షరాలు రాయరి. రాత చూసి గత 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 ఓట్లు పడాలి. గుడ్ మార్నింగ్. మార్నింగ్. అరే ఏం సాలిడ్ ఉందిరా కూడా. మనం రాయనికి ఇంత మంచి గోడ కట్టిండి ఎవంది ఇల్లు. ఎవందైనా పర్లే, మీరు రాయరు, నేను చూసుకుంటా. ఎవరా మీరు? అన్న నువ్వు కాలేజ్ స్టూడెంట్ వానా? కాదులే గాని పర్మిషన్ లేకుండా ఇలా గోడల మీద రాయడం తప్పని తెలీదా? చైతీరా చైతీబే, నేనేమన్నా హౌలాగా అనుకుంటున్నా మీద చేసి మాట్లాడుతున్నావు. నేనెవరు ఎరికైనా? నల్ల బాలు నల్ల తాచు లెక్క. నేనంటే ట్విన్ సిటీస్ మొత్తంలా దడ్డా. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏలు 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 తీ. నల్ల బాలు ఇంతసేపు ఎవరితో డిస్కస్ చేయడరా? ఒకటే మాట ఒకటే పోటు. వీడికెళ్ళి ఉరుకు ఉరుకు. అరే 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 బీపీ 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 తెప్పించకు నాకు. నేనెందుకు చూపెట్టాలనా? గుడ్ మార్నింగ్ సార్. సెల్లో ఉన్న రౌడీ షీటర్ 4 రోజుల నుంచి ఎంత ఉతికినా నిజం చెప్పడం లేదు. కాళ్ళు చేతులు విరిగిపోయాయి, అయినా నోరు విప్పడం లేదు. ఏం చేయమంటారు సార్? ఎన్కౌంటర్ చేసేయండి. అలాగే సార్. వాడు అనుచరులు మరో 4 ఉన్నారు, వాళ్ళని 4 రోజులు ఉతకండి అయ్యా. అప్పటికి నోరిపోతే వాళ్ళని కూడా వారానికి ఒకడిని. ఓకే సార్. వీడవుట్ సార్. జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్ల బాలు నల్ల త్రాచు లెక్క. నోటి దూల అమ్మతో మీరు కొట్టి కూడా పడి కాదు ఈ పాడి. అప్పుడే వచ్చి తీసుకెళ్ళి సార్ పగటిపూట అంతా లెటర్లు గడిగించండి. రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. సార్ ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. అలాగే సార్. ఓకే. అన్నా మీరు ఇప్పుడే మొదలు పెట్టట్టుర్రేవే. చాలా థ్యాంక్స్ అన్న. నీ వల్ల 6 నెలలు నేర్చుకోవాల్సింది ఒక రాత్రిలో నేర్చుకో. ఈ ముఖ కార్యక్రమం కోసం ఇక్కడికి వచ్చేసిన మహిళా మనులందరికీ నా నమస్కారం. మీరే ఈ దేశానికి జీవన జ్యోతి, ఆశా జ్యోతి, మహిళా జ్యోతి, చిత్ర జ్యోతి, ఆంధ్ర జ్యోతి, విప్లవ జ్యోతి. చెప్పండి అమ్మా, చెప్పండి మీ సమస్యలేంటో చెప్పండి. అవన్నీ వినడానికి ఇక్కడికి వచ్చాడు ఈ శాస. ఈ మొగుళ్ళ హింస తట్టుకోలేకపోతున్నాం సార్. గ్రైండర్ లో పప్పు రుబ్బమంటున్నారు, వాషింగ్ మిషన్ లో బట్టలు ఉతకమంటున్నారు. ఇవి కాక పిల్లల్ని కూడా చూసుకోమంటారా? ఎవరి పిల్లలమ్మా? మా పిల్లలే సార్. ఇవన్నీ చేయలేక చస్తున్నావు సార్. నా హస్బెండ్ ని 4 సార్లు హత్య చేయాలని ప్రయత్నించాను. రాస్కెల్ వాడు తప్పించుకున్నాడు సార్. ఫస్ట్ నైట్ రోజున పాలలో పాయిజన్ కలిపాను. పాపం మా ఇంట్లో ఉన్న పిల్లి పిల్ల ఆ పాలు తాగి చనిపోయింది సార్. ఏంటి పాపమా? తర్వాత రోజు అన్నంలో విషం కలిపాను. నేను ప్రేమగా పెంచుకుంటున్న నా జిమ్మి ఆ అన్నం తిని చనిపోయింది సార్. చివరిగా నూతిలోకి నెట్టాలని ప్రయత్నించాను. నూతిలోక? ఆ ఇడియట్ ఫెలోకి
స్విమ్మింగ్ తెలుసు సార్. నీట్ గా ఉన్న నీళ్ళని నీచు కప్పొచ్చేలా చేశాడు. ఇప్పుడు నేను రోడ్డును పడి బిందెతో నీళ్లు తెచ్చుకుంటున్నాను. 100 నెంబర్ కి స్ట్రైట్ గా మెసేజ్ ఇవ్వు, పోలీసులు వచ్చి ఆళ్లే చూసుకుంటారు. దరిద్రం వదిలిపోద్ది. థ్యాంక్ యూ సార్. అవును, ఎందుకమ్మా ఇప్పుడు నీ మొగుడిని చంపడం? అదే కదా సార్ ఇప్పుడు హైటెక్ ఫ్యాషన్. ఓహో, హస్బెండ్ అంటే రబ్బర్ బ్యాండ్ లాంటోడు. టైట్ గా ఉంటే తెంచేయాలి. నీకు పెళ్ళై ఎన్నేళ్లయ్యిందమ్మా? 4 రోజులైంది సార్. 4 రోజుల్లో 4 సార్లు హత్య చేయడానికి ప్రయత్నించావా? మహిళలతో ముఖాముఖి ప్రోగ్రాం క్యాన్సిల్. ఆడవాళ్ళ సమస్యల్ని వినడమే తప్పు. ఆగండి, మిమ్మల్ని చెప్పుతో కొట్టాలి. నీ వల్ల కేసు అంతా నాశనం అయిపోతుంది. ఆగండి ఆగండి, చంపేస్తా. ఆగండి, చంపేస్తా. మామూలు నీ చేతిలో గిటార్ ఏంటి, వాడి చేతిలో నువ్వేంటి? గురువుగారు, వాడి గిటార్ నీ చేతిలో పెట్టి నిన్ను వాడి చేతిలోకి తీసుకుంటున్నాడే. తప్ప గురువుగారు. గారు అనాసిని తెచ్చేసా. అబ్బో, నీ వ్యాపారం చూసిన తర్వాత నా తలనొప్పి ఎగిరిపోయింది. దగ్గుతున్నారేం బాబు గారు? విక్స్ బిళ్ళ తీసుకురానా? 1000 రూపాయలే. నాకేం పర్లేదు, దుఃఖలాగుండా గానీ ఈ జోబీలో 5000 ఉన్నాయి. తీసుకపోయి ఈ సంబాటిలు కొనుక్కురా. 5000కు విషయం ఎక్కడ వస్తుంది మరీను? అవును, అనాశనే 500 అమ్ముతుంటే. మీటర్ ఏది? మీటరా? ఇదిగో ఇదిగో. ఏంటి క్వార్టర్ ఇటావు? నువ్వే కదా మీటర్ మీద క్వార్టర్ ఇవ్వాలన్నావు. నీకంత ఎర్రమందారంలో ఆపడ్డానే. పరలోకమునందున్న ఓ ప్రభువా తండ్రి, తెలుసో తెలియకో నేను చేసిన తప్పుల్ని మన్నించి క్షమించి నాకు క్షమాపణ ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యో తల్లి, అయినా నీ మీద నా మాట విని క్షమించు. అయ్యో తల్లి.